ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించునుగాక. అనుదిన వాత్సల్యత అనునేటి వాక్య ధ్యానాంశాన్ని ఈ ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఆది కాండము 32వ అధ్యాయము 26వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనివ్వనెను. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధ సంఘమా, దైవజనమా, మీతోనే ఈ ఉదయకాలం ప్రభు సూటిగా తేటగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ కనబడుతున్న వ్యక్తి పేరు యాకోబు. అతగాడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను ఇక్కడి నుంచి వెళ్ళను అంటాడు. ఏవండి, అప్పటికి ఏమైనా యాకోబుకి ఆస్తి లేదా? యాకోబుకి ఆశీర్వాదము లేదా? యాకోబుకి వివాహం లేదా? వివాహం అయ్యింది, భార్యలు ఉన్నారు, సంతానం ఉంది. ఏవండి, పనివారు ఉన్నారు, బోలెడంత ఎడ్లున్నాయి. అన్నకే 400 ఒంటెలు ఎడ్లను ఇచ్చాడంటే ఎంత ఆస్తుందో చూడండి. బహుగా దేవుడు యాకోబుని దీవించాడు. అతని జీవితంలో మనశ్శాంతి లేదు. దేవుని ఆశీర్వాదం అతని జీవితంలో కనబడటం లేదు. ఎబ్బేకు రేవు దగ్గర అందరినీ పంపించి అక్కడ మోకాలి మీద ఉండి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఏవండి, టూకీగా ప్రార్థన చేస్తే దేవుడు నీతో మాట్లాడాడు. పట్టుదల కలిగి పట్టు విడవని విక్రమార్కుడులాగా పోరాడుతూ ఉన్నాడు ప్రార్థనలో. నీవు నన్ను ఆశీర్వదించితేనే తప్ప నేను నిన్ను పోనివ్వను. పట్టుదల ఉందండి ఈ రోజున చాలా మందికి పట్టుదల దైవికంగా లేదు. చాలా మందికి పట్టుదల అత్త మీద కోడలికి, కోడల మీద అత్తకి, భర్త మీద భార్యకి, భార్య మీద భర్తకు. ఏమండి, ఎలా అయిపోయిందో తెలుసా ఈ రోజున సమాజం? ఎక్కడ చూసిన పంతాలు, పట్టుదలలు, ప్రేమలు చల్లారిపోతున్నాయి. సమాధానం కరువైపోతుంది. ఎక్కడ చూసిన అసమాధానం, ఎక్కడ చూసిన పంతాలు, పట్టింపుల మధ్యలో కుటుంబాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇవి ఆశీర్వదించబడిన కుటుంబాలేనా? ప్రభు అయిన యేసుక్రీస్తు మధ్యాకాశానికి వచ్చి బోర ఊదినప్పుడు ఒక కుటుంబమైనా ఎత్తబడుతుందా? మత్తయి సువార్త 7వ అధ్యాయం అనుకుంటా 8లోన నాకు బాగా ఇష్టమైన మాట. పరమట నుండి తూర్పు నుండి ఏవండి ప్రజలు వచ్చి అబ్రహాము కుడిపార్శ్వమున కూర్చుండుదురు గాని పరమట నుండి ఉత్తరము నుండి ప్రజలు వచ్చి దేవుని సన్నిధిలో ఉంటారు గాని రాజ్య సంబంధులు మండుచున్న అగ్నిగుండంలో పడవేయబడుదురని రాయబడి ఉంటుంది. ఆ మాట చదివినప్పుడు నువ్వు చాలా ఆలోచించాలి. ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. పట్టుదల కలిగి నువ్వు యాకోబులాగా ప్రార్థన చేయగలిగితే నీ పేరేమిటని అడుగుతారు, నీ బ్రతికేంటని అడుగుతాడు దేవుడు. హృదయాన్ని శుద్ధి చేసుకొని నేను యాకోబుని అన్నాడు. అక్కడేమన్నాడు? నేను ఏశావుని అన్నాడు. నిజం చెప్తాడా లేదా అని పరీక్షించాడు. అతని మాట మారింది, నడక మారింది, ప్రవర్తన మారింది. పరలోకమందున దేవుడు నువ్వు నిజమే చెప్పావు, ఇది మొదలుకొని నీ పేరు ఇజ్రాయేలు అని ఆశీర్వదించాడు. ఏవండి, పట్టుదల ఉంటే ఏదైనా నువ్వు సాధించగలవు. ఈ రోజున పట్టుదల కలిగి ప్రార్థన చేయగలిగితే, చాలా మందికి పంతాలు, పట్టింపుల మీద పట్టుదల ఎక్కువగా ఉంటుంది, కానీ దేవునిలో పట్టుదల ఉండదు, ఉపవాసంలో పట్టుదల ఉండదు, సమర్పణలో పట్టుదల ఉండదు. ఏవండి, దేవుల్లో నిలిచి ఉండే వాటిలో పట్టుదలగా ఉండరు. వాటిల్లో సర్రన జారిపోతారు, కానీ భూ సంబంధమైన వాటిలో పంతాలు, పట్టింపులు కలిగి ఉన్నందువలనే దేవుని ఆశీర్వాదము కనుమరుగైపోతుంది. వాక్యం వింటున్న దైవజనమా, ఎందుకో ప్రభు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబు ఆ ఎబ్బేకు రేవు దగ్గర పట్టుదల కలిగి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. అది చూసిన పరలోకమందున్న దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. అతని పేరు ఈ రోజున ఇజ్రాయేల్, దేశం పేరు ఇజ్రాయేల్. అక్కడికి వెళ్ళి చరిత్ర చూడడానికి కోకొలలుగా ప్రజలు వెళుతూ ఉన్నారు. దండం పెట్టి బ్రతిమలాడుతున్నాను. ఈ రోజున నీ జీవితంలో పట్టుదల కలిగి నువ్వు ప్రార్థన చేయగలిగితే యాకోబుని ఇశ్రాయేలుగా ఆశీర్వదించిన దేవుడు
నీ చరిత్ర మార్చునుగాక, నీ పరిస్థితులు మార్చునుగాక. పట్టుదల కలిగి నువ్వు కార్యాలు ప్రారంభించు. పట్టుదల కలిగి ప్రభు సన్నిధిలో పెనుగులాడు. నిశ్చయముగా ఆయన నిన్ను దాటిపోడు, నీ కోరికను సిద్ధింపచేస్తాడు. అడుగుడి మీకు ఇయ్యబడును అని చెప్పిన దేవుడు సమృద్ధిగా దీవెనలు మీ మీద కుమ్మరించునుగాక. ఆమెన్. దేవుడు ఈ మాటలు మీ జీవితంలో స్థిరపరిచి యాకోబుని ఇశ్రాయేలుగా దీవించిన దేవుడు మిమ్మలను ఆశీర్వదించునుగాక. ఆమెన్. తలలు వంచండి. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడు అయిన దేవా, స్తోత్రాలు. నువ్వు గొప్ప దేవుడవని మరొక్కసారి మాతో మాట్లాడావు. యాకోబుని ఆశీర్వదించినట్లుగా పట్టుదల కలిగి ప్రార్థించే వారిని దీవిస్తానని చెప్పావు. అలాంటి కృప ఈ వీడియోని, ఈ వాక్యాన్ని చూస్తున్న ప్రతి బిడ్డకు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరిని ఆశీర్వదించును గాక. ఆమెన్.